హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను పుష్యమి. ఈ వీడియోలో నేను కుంభమేళాకి ప్రశాంతంగా ఎక్కువ జన సంద్రం లేకుండా ఉన్న ప్రాంతాల్లో స్నానం చేయాలనుకునే వాళ్ళ కోసం ఇది. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను. మీరు ఒకవేళ అలా అనుకుంటే సెక్టర్ నెంబర్ 24 సోమేశ్వర్ మందిర్ ఎదురుగా ఉండే అరియల్ ఘాట్ అక్కడైతే చాలా క్రౌడ్ తక్కువ ఉంటుందండి. సో, మీరు అక్కడికి స్నానం చేయొచ్చు. కానీ ఫిబ్రవరి 12 అమృత స్నాన్ అంటారు, సాహి స్నాన్. ఆ రోజు అవాయిడ్ చేయండి. అలాగే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి ఇంకా కుంభమేళా ఆఖరి రోజు. సో, ఆ 2 డేస్ చాలా ఎక్కువ రష్ ఉంటుంది. ఇంకా నో వెహికల్ జోన్ కూడా పెడతారు. ఏమీ రావు. మీరు చాలా దూరం నడుచుకుంటూ రావాల్సొస్తుంది. సో, మీరు అరియల్ ఘాట్‌లో ఇక్కడ స్నానం చేయొచ్చు. కుంభ స్నాన్. లేదంటే మనకి బ్రిడ్జెస్ ఉంటాయి. బ్రిడ్జెస్ ద్వారా కూడా మీరు నడిచి వెళ్ళి జూసిలో కూడా స్నానం చేయొచ్చు. ఇవి 2 కాదు, మేము సంగంలోనే చేస్తాము అంటే అరియల్ ఘాట్ సెల్ఫీ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు పడవల్లో వెళ్ళి సంగంలో స్నానం చేయొచ్చు. చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జెస్. ఇలా మీరు నడుచుకుంటూ వెళ్తే మీరు జూసి వైపుకెళ్తారు. అక్కడ స్నానం చేయొచ్చు. మేమైతే రథసప్తమి రోజు ఇక్కడే చేసామండి, అరియల్ ఘాట్‌లో. చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా చేశాము. సో, సోమేశ్వర్ మందిర్ మాత్రం తప్పకుండా దర్శించుకోండి. చాలా మహిమాన్వితమైన లింగం అది. దానికి సంబంధించిన స్టోరీ కూడా నేను వీడియో చేశాను. లింగాన్ని చంద్రుడు ఎందుకు ప్రతిష్ఠించారు, ఏ శాప విముక్తి పొందారనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం లైక్, షేర్ చేసి పుష్యంతో పయనం అనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.